హాయ్ అండి, నేను మీ సురేష్ను. ఆర్ఎండ్ ఫెసిలిటీ సర్వీసెస్, పిఎఫ్ అండ్ ఎస్ఐ కన్సల్టెన్సీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం వీడియో అనేది చేస్తున్నాము. సో ఏదైనా బిగ్ అప్డేట్ ఉంటే మాత్రమే మనం వీడియో అనేది చేస్తాము. సో ఈరోజు బిగ్ అప్డేట్ ఏంటంటే, పిఎఫ్లో జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఏదైతే ఉందో అది ఆన్లైన్ ఆప్షన్ అనేది ఇచ్చారనమాట. సో జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ఏంటంటే, ఒక ఎంప్లాయీకి సంబంధించి నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ, ఎగ్జిట్ కానీ, ఈ కరెక్షన్స్ ఏమన్నా చేసుకోవాలి అంటే త్రూ అవుట్ జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ద్వారా మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫిజికల్ ఫామ్ అనేది లాస్ట్ 3 months వరకు మనకు పిఎఫ్ ఆఫీస్లో తీసుకునేవాళ్ళు. బట్ ప్రజెంట్ ఫిజికల్ ఫామ్ అనేది యాక్సెప్ట్ చేస్తలేరు. ఇది ఓన్లీ త్రూ అవుట్ ఆన్లైన్లో ద్వారా మాత్రమే చేసుకోవాలని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ ఆన్లైన్ ఆప్షన్ అనేది ఓన్లీ కంపెనీకి మాత్రమే వచ్చింది. సో ఏ ఎంప్లాయీకైనా నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేదా ఫాదర్ నేమ్ కానీ ఇలా ఏమన్నా కరెక్షన్స్ ఉంటే మీరు ఎక్కడైతే వర్క్ చేశారో ఆ కంపెనీని కన్సల్ట్ అయ్యి ఆ కంపెనీ ద్వారా మాత్రమే ఈ కరెక్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో కంపెనీ వాళ్ళకి జాయింట్ డిక్లరేషన్ అనే ఆప్షన్ అనేది కొత్తగా ఇచ్చారు. కంపెనీ వాళ్ళు లాగిన్ అయిన తర్వాత వాళ్ళకి ఆప్షన్ అనేది వస్తుంది. మీరు కరెక్షన్ చేసుకోవాలి అంటే, ఒక నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ కరెక్షన్ చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, ఫాదర్ నేమ్ కరెక్షన్ చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంప్లాయీకి సంబంధించి నేమ్ కరెక్షన్ చేసుకోవాలంటే పాస్పోర్ట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డు కానీ, 10th క్లాస్ మెమో కానీ, టీసీ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, లేదా బ్యాంకుకి సంబంధించి పాస్బుక్ ఫ్రంట్ పేజీ, మీ ఫోటో అండ్ బ్యాంక్ మేనేజర్ అటెస్టేషన్, ఇవి కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇవి మన నేమ్ కరెక్షన్కి సరిపోతుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ ఏదన్నా ఉంటే మాత్రం పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ యాక్సెప్ట్ లేదు. దాంట్లో పాస్పోర్ట్తో పాటు టీసీ కానీ, మెమో కానీ, పాన్ కార్డ్ కానీ, రేషన్ కార్డు కానీ వీటిని మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ ఫాదర్కి సంబంధించి ఫాదర్ బర్త్ సర్టిఫికేట్ కానీ, లేదా ఫాదర్కి సంబంధించి ఓటర్ కార్డు కానీ, లేదా రేషన్ ఐడి కానీ, లేదా పాస్పోర్ట్ కానీ, లేదా 10th క్లాస్ మెమో కానీ, టీసీ కానీ, ఇలా కొన్ని డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ సాఫ్ట్ కాపీస్ అప్లోడ్ చేసిన తర్వాత ఎంప్లాయర్ రీసైన్ ద్వారా అప్రూవల్ చేయాలి. దాని తర్వాత మాత్రమే డిపార్ట్మెంట్కి వెళ్తుంది. అక్కడ 3 to మనకి 50 వర్కింగ్ డేస్ కానీ, లేదా 1 month కానీ టైం పడుతుంది. సో ఇది ఓన్లీ త్రూ అవుట్ కంపెనీ ద్వారా మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఎంప్లాయీకి ఇంకా ఆప్షన్ రాలేదు పిఎఫ్ పోర్టల్లో. త్వరలో అది అప్డేట్ అవుతుందని చెప్తున్నారు. వచ్చినప్పుడు ఎంప్లాయీ కూడా ఈ ఆప్షన్ వస్తుంది. త్రూ అవుట్ ఇవే డాక్యుమెంట్స్ ద్వారా ఎంప్లాయీ యూఎన్ పోర్టల్లో కూడా అప్డేట్ అనేది చేసుకోవచ్చు. సో మా కన్సల్టెంట్స్ ఏదైనా కావాలంటే మార్నింగ్ 10 to 1, ఈవినింగ్ 4 to 8 ఈ టైంలో మాత్రమే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయీకి సంబంధించి విత్డ్రాల్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, ఎనీ కరెక్షన్స్ ఏదైనా ఉన్నా కానీ మేము చేసి పెడతాము. అండ్ ఎంప్లాయర్స్కి కూడా పిఎఫ్ రిటర్న్స్ కానీ, ఈఎస్ఐ రిటర్న్స్ కానీ, పిఎఫ్ ఈఎస్ఐ రిజిస్ట్రేషన్స్ కానీ ఈ సర్వీస్ అన్నీ కూడా చేయబడుతుంది. అన్నీ కూడా పెయిడ్ సర్వీస్ అనేది ఉంటుంది. సో మీకు ఏ సర్వీస్ కావాలన్నా కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ టు ఆల్.